అంటే ఇక్కడ ఇంకొకటి కూడా వినిపిస్తుంది సార్, యూట్యూబర్ రావణ్ విషయంలో. ప్రధానంగా ముందు 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి 4 పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడము. ఫస్ట్ పిఠాపురము, తర్వాత సర్పవరము, తర్వాత మచిలీపట్నము, తర్వాత అనకాపల్లి. 4 స్టేషన్లో వరుసగా అరెస్ట్ చేయడము, వెంట వెంటనే బెయిల్ వచ్చేయడం జరిగింది. అంటే అక్కడ బెయిల్ వచ్చిందంటే ఈజీగా బెయిల్ వచ్చే సెక్షన్లే అక్కడ ఉన్నటువంటి పోలీసులు నమోదు చేసినట్టు అర్థం. కానీ ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో, మేబీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 3వ తేదీన పవన్ కళ్యాణ్ ఈగల్ టీమ్ చీఫ్ కలవడము, ఆ తర్వాత కేసు నమోదవడము దేశద్రోహ చట్టం కింద, ఉపా చట్టం కింద. అంటే ఎలా చూడాలి ఇక్కడ అంటే, నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినటువంటి పోలీస్ యంత్రాంగం వెనక తెలుగుదేశం ప్రభుత్వం ఉందనుకోవాలా? తర్వాత నాన్ బెయిలబుల్ చట్టం కింద కేసు నమోదవడం వెనక పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఉందనుకోవాలా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంత కింది స్థాయి ఆలోచనలు చేయరండి. ఖచ్చితంగా ఉన్నతంగా ఆలోచించేటువంటి వ్యక్తే ఆయన. ఒకవేళ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందని అనుకుంటే ఖచ్చితంగా ఆయన సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ సమాజం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి బలమైనటువంటి చట్టాలను ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చెప్పి ఉండవచ్చేమో. అయితే ఇక్కడ రావణ్ విషయంలో మనం కూలంకుషంగా కాస్త ఆలోచిస్తే, మొదట ఈ కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే. అవును. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, ఈ కేసులు పెట్టిన ప్రతి కంప్లైంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి కేసులు పెట్టిన వాళ్ళే. దీనివల్ల ప్రభుత్వం ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి సాధారణమైనటువంటి బెయిలబుల్ సెక్షన్స్లో పెట్టి బెయిల్ వచ్చే విధంగా కృషి చేసింది, లేకపోతే వెనకుండి వంతాసు పడింది అని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు. ప్రభుత్వం తరపున ఏదైతే ఈ చట్టానికి ఇతను చేసిన తప్పుకి కావాల్సిన సెక్షన్లనే ఇంప్లిమెంట్ చేసింది, అవన్నీ కూడా బలమైన చట్టాలే. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించినటువంటి కేసుల్లో అన్నింటిలో కూడా 41A నోటీస్ ఇచ్చి 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి ఈ సెక్షన్స్ వల్ల అతన్ని సాధారణంగా మళ్ళీ బయటికి పంపించేటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. అయితే ఎప్పుడైతే 4 సార్లు ఇతనికి బెయిల్ వస్తుందో, మీరు ఇదే సెక్షన్స్ పట్టుకుని వెళ్తే 102 సార్లు ఇతనికి బెయిల్ వస్తుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా మీరు గమనిస్తే, ప్రతి చోట కూడా జనసేన కార్యకర్తలు కానివ్వండి, సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ కానివ్వండి, ఆ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేశారు. పోలీసు వాహనాల మీద కోడిగుడ్లు వేశారు. రావణ్ణి మాకు అప్పగించాలి, అతని పరిస్థితి ఏంటో మేము చూసుకుంటాం, మీరు బయటికి పంపించండి అని చెప్పేసి నినాదాలు ఇచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఒక కార్యక్రమం. అధికార పార్టీ కార్యకర్తల మీద కేసులు కట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఇతను ఏదో ఒక రకంగా రిమాండ్లోకి పంపితే వీళ్ళ యొక్క ఆగ్రహావేశాలు చల్లారుతాయి. ఇదే కారణంతో అతని మీద ఈ యూఏపీఏ చట్టాన్ని అమలు పరిచారని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ పోలీస్ స్టేషన్ మీద అంత బాహాటంగా, అంత అందరి ముందు మీడియా సాక్షిగా దాడి చేసిన వారిపై కనీసం ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు అవ్వలేదంటే ఏం చెప్పాలి? అది రాష్ట్ర ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి సార్. ఇప్పుడు లేకపోతే శాంతి భద్రతలు చూసుకునేటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దాని మీద కామెంట్ చేస్తే ఇప్పుడు మన మీద కేసులు అయ్యేటువంటి పరిస్థితి ఒక వాతావరణం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నదాన్ని మనం చెప్పడం వరకే తప్ప ఇది ఫలానా మంత్రిత్వ శాఖ యొక్క చేతగాంతనం అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే, ఈ ఆగ్రహావేశాలు తాత్కాలికమే. రిమాండ్లోకి వెళ్ళాడు కాబట్టి రెండో రోజు నుంచి ఎవడో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎవడ పని ఆడు చేసుకుంటున్నాడు శుభ్రంగా. మీరు ఈ 5వ కేసులో కూడా బెయిల్ వస్తే ఆరో కేసులో పోలీస్ స్టేషన్ దగ్గర మళ్ళీ ఇదే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వెళ్ళి గొడవ చేసేటువంటి పరిస్థితి. అనవసరంగా ఆగ్రహావేశాలని రెచ్చగొట్టడం. రెండోది, అసలు ఈ 102 కేసులు ఒక కేసే కాదు. ఎందుకంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను మాత్రమే వచ్చి కేసు పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని తిరిగితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి కేసులు పెట్టాలండి. అవును కదా. ఎవరో ఆయన అభిమానులు అని చెప్పుకుని వెళ్ళి వాళ్ళు డిఫమేషన్ కేసులు పెట్టుకోవాలి తప్ప ఇటువంటి క్రిమినల్ చట్టాలను ఉపయోగించడం అనేది ఒక రకంగా కరెక్ట్ కాదు. బట్ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఏంటనేది మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనం అనలైజ్ చేసి చెప్పడం. అదే మీరు చెప్పినట్టు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేయాలి.
కానీ బాధితుల పక్షాన మా మనోభావాలు దెబ్బతాయని అని చెప్పి వేరొకళ్ళు కేసు పెట్టితే వీళ్ళు కేసు అయితే పెట్టడంలో సో వాళ్ళకి తెలిసి చేశారో తెలియక చేశారో ఆవేశంలో కేసు నమోదు చేసి ఫిర్యాదు చేసి ఉండొచ్చు. కానీ పోలీసులకు కూడా కనీసం ఆ జ్ఞానం ఉండాలి కదా, చట్టం గురించి తెలుసుకున్న అవును. వాళ్ళు కదా. భారతీయ న్యాయ వ్యవస్థ, భారతీయ పోలీస్ చట్టం ఏం చెప్తుందంటే, మీరు ఎవరి మీదైనా కానీ కేసు పెట్టనివ్వండి, మీరు ఇచ్చిన కంప్లైంట్ ని ఫస్ట్ తీసుకోవాలి, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తీసుకుంటారు సార్, కేసు నమోదు చేయడం గురించి మాట్లాడుతున్నా. కేసు కూడా నమోదు కేసు చేయాలి. నమోదు చేసి అతన్ని బెయిల్ వచ్చేంత వరకు కేసు కూడా వదిలేయలేము నమోదు కదా. చేయాలి సార్. ఉమ్. కేసు కూడా నమోదు చేయాలి. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే. ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఒక క్రమంలో ఇతను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ పర్పస్ మీద తీసుకొచ్చారు విజయవాడ. అవును. అయితే ఇన్వెస్టిగేషన్ అనేది 24 గంటల్లో కంప్లీట్ అయ్యేటువంటి ఒక ప్రక్రియ కాదు. కాదు. కాబట్టి చట్టం ఏం చెప్తుందంటే, మీరు ఎవరినైనా తీసుకురండి. ఇప్పుడు సాయి కృష్ణని తీసుకొచ్చారు, 24 గంటలలో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదనే కదా మనం అందరం గగ్గోలు పెట్టింది. అవును. అవును. ఇతని విషయంలో సాయి కృష్ణ లాగా చేయకుండా 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు. మ్యాజిస్ట్రేట్ గారు, మీరు 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇతన్ని పంపించండి, మీరు ఇన్వెస్టిగేషన్కి ఇతను సహకరించకపోతే డెఫినెట్గా అప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు, రిమాండ్కి పంపిస్తారు. సో ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటము తప్పు, కానీ వచ్చిన కంప్లైంట్ని ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ రికార్డు చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్. అదే అడుగుతున్నాను నేను కూడా. ఇందాక ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ ఉంది. అంటే ఇది ఇంతకుముందు అందరికీ తెలిసిందే అనుకోండి, ప్రతిసారి కోర్టుల నుంచి వస్తున్నటువంటి ఒకే అభ్యంతరం 41A నోటీస్ ఎందుకు ఇవ్వలేదు అనేది. పదే పదే వివిధ కేసుల్లో మనం చూసాం గతంలో కూడా. సో కానీ పదే పదే తెలిసినా సరే అదే తప్పు పోలీసులు చేస్తున్నారా? ఇక్కడ తప్పు చేయడం కూడా కాదు సార్, ఇక్కడ పోలీసులు మాత్రం ఏం చేస్తారు సార్, పైనున్న అధికారులు కానివ్వండి, పైనున్న ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ కింద పని చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. లేకపోతే పోలీసులకి ఏమి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందండి, నిందితులను కొట్టాలని కానీ, లేకపోతే లాకప్ డెత్లు చేయాలని కానీ, లేకపోతే మరొకటి ఒక పోలీసు ఒక వ్యక్తి మీద చెయ్యి వేయాలి అని అంటే వాడి మీద వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమీ ద్వేషం ఉండదు. అతని మీద ఉన్నటువంటి ఒత్తిడి, లేకపోతే వర్క్ ప్రెషరు, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ సదరు రావణ్ణి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసి ఈ జనసేన కార్యకర్తలందరినీ ఎక్కడ కంట్రోల్ చేస్తారు సార్? తీసుకెళ్లి శుభ్రంగా మ్యాజిస్ట్రేట్ గారికి చెప్తే అయితే సెంట్రల్ జైలుకి పంపిస్తారు పెట్టిన చట్టం ప్రకారం, లేదంటే ఇంటికి పంపిస్తారు 41A నోటీస్ ఇచ్చి. మళ్ళీ ఇదే పోలీసులు 500 మంది పోలీసులు బోర్డర్ దాటిస్తే మళ్ళీ అతను పట్టించుకునే వాళ్ళ పరిస్థితి ఏం లేదు. విజయవాడ నుంచి లేకపోతే సదరు మచిలీపట్నం నుంచో జనసేన కార్యకర్తలు హైదరాబాద్ వెళ్ళి అక్కడ కేసులు అయితే కట్టించుకోరు కదా, అక్కడ గొడవ చేసి. పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారనేది నా యొక్క మార్పు విశ్లేషణ. ఇంక పోలీసులకి ఇంతకు మించి వేరే దారేముంటుంది? అధికార పార్టీ కార్యకర్తలు వచ్చి కేసుగా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టకపోతే అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉండవా? సాయికృష్ణ వ్యవహారం కానీ ఆ వెనువంటనే ఇప్పుడు యూట్యూబర్ వ్యవహారం కానీ, మొత్తానికి అసలు పోలీసుల వ్యవహార శైలిపై రోజు రోజుకు ఆరోపణలు విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలా విశ్లేషించాలి? మనం హైలైట్ అయిన ఈ 2 విషయాల గురించే మాట్లాడుతున్నాం సార్, కానీ ఇంకా చాలా విషయాలు చాలా ఉన్నాయి. అవును. గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి చాలా కేసుల విషయంలో పోలీసు వ్యవస్థ వైఫల్యం కనిపిస్తుంది. పోలీసు వ్యవస్థ నిజంగా వైఫల్యం అయ్యిందా అనేటువంటి ఒక ప్రశ్న మనందరికీ తలెత్తుతుంది. అయితే ఏవైతే ఈ 2 కేసులు, దీంతో పాటు గంగమ్మ గారు అని చెప్పేసి ఒక లాకప్ డెత్ కేసు, అదొక కేసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా క్లిష్టమైనటువంటి ఒక పరిస్థితిలో ఉంది. అయితే అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ ది ఇండియా. కాబట్టి ఖచ్చితంగా ఈ కురుక్షేత్రం లాంటి ఇటువంటి దాంట్లోంచి ఖచ్చితంగా బయటపడతారు. పోలీస్ వ్యవస్థకి ఏదైతే పరువు ఉందో ఆ పరువును కాపాడేటువంటి క్రమంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాం. రావణ్కి బెయిల్ వస్తే రేపొద్దున ఈ యూఏపీఏ చట్టంలో మళ్ళీ రావణ్ సంబంధించినటువంటి న్యూస్ మనం మళ్ళీ చూడం. అలాగే సాయి కృష్ణకి సంబంధించి సిట్టు విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. సదరు న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు నాగరాజుని కానివ్వండి, నాగరాజుతో పాటు మనం అనేక సార్లు చెప్పాము, ఒక్క నాగరాజు వల్ల లాకప్ డెత్ జరగదు, మిగతా పోలీసులను కూడా మీరు ఇందులో ఇన్వాల్వ్ చేయండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అని చెప్పేసి మనం చెప్పాం. తదనుగుణంగా సిట్ అద్భుతంగా విచారణ చేసి ఈరోజు ఆయనతో పాటు ఇంకో 5గురిని తీసుకెళ్లి ముద్దాయిలుగా చూపించినటువంటి ఒక పరిస్థితి. సో ఖచ్చితంగా అందులో కూడా నిజాలు నిగ్గు తెలుస్తారని ఆశిద్దాం.